బీఆర్ఎస్ లాగే సీఎం రేవంత్ ను లొంగదీసుకోవడానికి ఎంఐఎం నేతలు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేత మాధవీలత. చెరువుల్లో కబ్జాలు తొలగిస్తుంటే ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. సీఎంకు ధమ్కీ ఇవ్వడానికి ఎంఐఎం నేతలు ఎవరన్నారు. ఒత్తిళ్లకు లొంగకుండా కబ్జాలు తొలగించాలన్నారు మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్భయంగా ఎలక్షన్స్ లో ఏం చేసినా కూడా ఆయన క్షమించేస్తా నిర్భయంగా బయటకు వచ్చి హైడ్రా ప్రాజెక్టు రూపంలో అన్యాయంగా అక్రమంగా ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్నిటినీ ఆయన కబ్జా అయిన వాటిని రిటర్న్ తీసుకుంటుంటే తన దాటి ఏంటో తన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నాడు ఎంఐఎం అధినేత. అంటే చూసుకో రేవంత్ రెడ్డి, నీకు నేను ఇప్పుడు నా జలక్కేంటో చూపిస్తాను, ఇలాంటివి నేను మొదలు పెడతాను, ఇంకా ఇవి ఒక్కడితో సరిపోదు, ఇంకా ఇలా చాలా చేస్తాను, టీఆర్ఎస్ని ఎలా లొంగ తీసుకున్నానో నిన్ను నేను అలాగే లొంగ తీసుకుంటాను. ఎందుకని రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ నేను చిటిక వేస్తే ముస్లిం అధినేతలకు ముల్లాలకు అష్రఫ్స్కి చెప్తే తప్ప అన్ని ప్రాంతాలలో తెలంగాణలో కాంగ్రెస్కి ఓట్లు పడవు అనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి వరకు